ఆషాఢమాసంలో శక్తి ఆరాధనకు లష్కర్ బోనాలు పెట్టింది పేరు. అమ్మవారికి బువ్వ సమర్పించే ఈ మహోత్సవంలో అరుదైన ఘట్టం పసుపు, కుంకుమతో ముస్తాబైన జోగిని పచ్చికుండ మీద నిలబడి భవిష్యవాణి వినిపించడం. ఆ సమయంలో అమ్మవారే ఆమెతో మాటలు పలికిస్తారన్నది భక్తుల నమ్మకం. ఈ సాంప్రదాయానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. తరతరాల వంశాచారాన్ని కొనసాగిస్తూ 3 దశాబ్దాలుగా దేవుడి ముచ్చట భక్తులకు చెబుతున్న మాతంగి స్వర్ణలత ఎందుకు అలా మారిందో, ఎందుకు పెళ్లి చేసుకోలేదో, ఎందుకు దేవుడికే అంకితమైందో వివరంగా ఈ స్టోరీలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాదేవాలయంలో 30 ఏళ్లుగా రంగమెక్కి భవిష్యవాణి చెబుతున్నాను. మాది ఏర్పుల వంశం. మమ్మల్ని మాతంగి అంటారు. రంగమెక్కడం మా కుటుంబంలో నాది 7వ తరం. అంతకుముందు మా నాయనమ్మ, జోగమ్మ, బాలమ్మ, పోషమ్మ, బాగమ్మ పచ్చికుండ మీద నిలబడి దేవుడి ముచ్చట చెప్పేవారు. తరువాత ఆ వారసత్వాన్ని మా అక్క స్వరూపారాణి కొనసాగించింది. ఆమె అనారోగ్యంతో 1996లో కాలం చేయడంతో ఆ స్థానంలోకి నేనొచ్చాను. అదే ఏడాది మా పెద్దలు ముత్యాలమ్మ గుడిలో అంగరంగ వైభవంగా కత్తితో నాకు వివాహం జరిపించారు. మా ఇంట పుట్టిన ఆడపిల్లలంతా అమ్మవారి సేవకే అంకితం. దేవుడితో మాత్రమే మాకు వివాహం. చిన్నప్పటి నుంచి జగన్మాత పెట్టిన ఎన్నో పరీక్షలను దాటితే కానీ ఇక్కడి వరకు రాలేం. నియమ నిష్టలతో ప్రతిరోజు అమ్మవారిని ఉపాసిస్తాం. అమ్మకు నైవేద్యం సమర్పించినది నీళ్లు కూడా తాగను. ఆషాఢమాసంలో అయితే రోజుకు 1 పూట, అది ఇడ్లీ, పాలు వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాను. అమ్మవారి ఘటాల ఊరేగింపులో పనిపాటలోళ్లతో కలిసి వాడవాడలా నేను వెంట వెళతాను. నాకు తెలిసినంత వరకు మా పూర్వీకులది కూడా సికింద్రాబాదే. నేను అదే ప్రాంతంలోని తుకారాం గేట్లో పుట్టి పెరిగాను. ఇప్పుడు అక్కడే నా తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటున్నాను. మా నాన్న ఏర్పుల నరసింహ పంబజోడు వాయిస్తూ, మా అమ్మ ఇస్తారమ్మ జైగంట మోగిస్తూ ఉజ్జయిని మహంకాళి అమ్మ సేవలోనే చివరి వరకు తరించారు. తుకారాం గేట్ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదివాను. ఇల్లు గడవాలంటే బడిలో కన్నా నేను ఏదైనా పనిలోకి వెళ్ళడమే ఆనాడు అత్యవసరమైంది. దాంతో టైలరింగ్ నేర్చుకున్నాను. చదువు మీద ఇష్టంతో ప్రైవేటుగా 10వ తరగతి పూర్తి చేశాను. మా ఇంటికి దగ్గరలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రైమరీ క్లాస్ టీచర్గా కూడా పనిచేశాను. ఇప్పుడైతే పూర్తిగా అమ్మవారి సేవకే అంకితమయ్యాను. ఒంటరి మహిళ కింద ప్రతి నెల నాకు పింఛను వస్తుంది. ప్రతి మంగళ, శుక్రవారాలు మహంకాళి ఆలయానికి వచ్చి సేవ చేస్తాను. దేవాలయం నుంచి నాకు నెల నెల కొంత ఆర్థిక సహాయం అందుతుంది. అమ్మవారు ఇస్తున్నది నాకు చాలు. లోకమంతా చల్లగా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నా. రంగం ఎక్కడానికి కొన్ని అర్హతలుంటాయి. దేవుడిని పెళ్లాడటం ఒక్కటే కాదు, మాకు గురువులు మంత్రోపదేశం చేస్తారు. మైలకు దూరంగా ఉండాలి. పెళ్ళిళ్ళు, దినాలు ఎక్కడికి వెళ్ళినా అన్నం తినకూడదు. పుష్పవతి వేడుకలు వంటి వాటికైతే చాలా దూరంగా ఉండాలి. ఇక రోజువారి జపాలు, పూజలు అదంతా బోల్డంతా తతంగం. నా చిన్నతనంలో మా బాబాయి గురోపదేశం చేశాడు. అయితే ఆయన ఇప్పుడు లేడు. కానీ ఆచారాలు, సాంప్రదాయాలను పాటించడంలో ఎక్కడా ఇంతవరకు రాజీ పడలేదు. నియమ నిష్టలను అతిక్రమించలేదు. ఇప్పుడు నాకు 10 మంది శిష్యులున్నారు. వారిలో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉన్నారు. 2 పురుషులైతే పెళ్లి చేసుకోకుండా అమ్మవారి సేవకే అంకితమయ్యారు. ఇళ్లలో దేవుడి కళ్యాణాలు జరిపించడం, ఒంటి మీదకు దేవుడు వచ్చినప్పుడు ముచ్చట చెప్పడం వంటి క్రతువుల్లో నా శిష్యులుంటారు. ఏడాది పరీక్షించిన తర్వాతే శిష్యులుగా స్వీకరిస్తారు. మిగతా రోజుల్లో జరిగే అమ్మవారి పూజలో వారంతా నాకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్లోని దాదాపు 30 ఆలయాలకు వెళతాను.
అక్కడ రంగమెక్కి భవిష్యవాణి చెబుతాను. మిగతా రోజుల్లో కొన్ని దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని అలంకరించడం, ఇళ్లలో దేవుడి కళ్యాణం జరిపించడం వంటి కార్యక్రమాలను వెళుతుంటాను. కొందరు నాకు ఒడిబియ్యం పోసి వారి స్తోమతకు తగినట్టు ఎంతో కొంత తాంబూలంలో పెట్టి ఇస్తారు. ఇంకొందరు నాతో ఒడిబియ్యం పోయించుకొని చీర సారె పెడతారు. ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు. అమ్మవారు ఒంటి మీదకి రావడం అంటేనే అది మా జన్మ జన్మల పుణ్యఫలం. నా తరువాత మా తమ్ముడి పిల్లలు, అన్న పిల్లలు ఈ ఆచారాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు ఎంత చదువుకున్నా, పెద్ద ఉద్యోగం చేసినా సరే దేవుడిని పెళ్లాడాలి, అమ్మ సేవలో తరించాలి. బోనాలప్పుడు ముఖానికి బండారు పూసుకొని రంగమెక్కాల్సిందే. కుమ్మరి, రజక, నాయి బ్రాహ్మణ్, చేనేత లాంటి రకరకాల వృత్తుల వాళ్ళు తరతరాలుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సేవిస్తున్నారు. వారిని పనిపాటలోళ్ళు అంటారు. బోనాల పండుగలో పూజా క్రతువులు, ఘటాల ఊరేగింపులో పనిపాటలోళ్ళు చాలా ముఖ్యం. బోనాలప్పుడు పచ్చికుండను అమ్మవారి ఆలయంలో కుమ్మరి సమర్పిస్తారు. మరుసటి రోజు ఒక గుంత తీసి అందులో పచ్చికుండను బోర్లిస్తారు. దాని చుట్టూ బియ్యం పిండితో పాటు పసుపు, కుంకుమతో ముగ్గు పెడతారు. అదంతా నా తమ్ముడు నిర్వహిస్తాడు. ఆదిశక్తిని ఆరాధిస్తూ ముఖానికి పసుపు రాసుకొని, బండారు పూసుకొని, నుదుట కుంకుమ అలంకరించుకొని, గవ్వల దండ, కిన్నెర చేతపట్టి ఒడిబియ్యంతో ఆలయానికి చేరుకుంటా. అంతవరకు మాత్రమే నాకు గుర్తు. అమ్మవారు నా ఒంటి మీదకు వచ్చాక చెప్పిన దేవుడి ముచ్చటంతా నేను తరువాత యూట్యూబ్ వీడియోలలో చూసి తెలుసుకోవడమే. దేవుడిని పెళ్లాడి జీవితాంతం అమ్మ సేవలోనే గడపడం మాతంగి కులాచారం. కొన్ని చోట్ల వివాహితులు కూడా రంగం చెబుతుంటారు. వాళ్లకు మా కులంతో సంబంధం లేదు. మా ఏర్పుల వంశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల దేవుడికి అంకితం. వాళ్ళు కత్తిని మాత్రమే వివాహమాడాలి. అమ్మవారి సేవలోనే జీవితం గడపాలి. ఇది మాకు మాత్రమే లభించిన అదృష్టం. జై మహంకాళి. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.